అందరికీ నమస్కారం అండి. గత ఏడాది అయితే మా గ్రామానికి పక్కనే ఉన్న ఆర్వీ నగర్ దగ్గర ఉన్న కాపీ బోర్డు వారు అయితే మా రైతులకు అందరికీ ఫ్రీగా జాపరా మొక్కలు ఇవ్వడం అయితే జరిగిందండి. జాపరా మొక్కలు సుమారుగా వాళ్ళు 60,000 మొక్కల దాకా అయితే నర్సరీ వేసి రైతులకు అయితే ఫ్రీగా పంపిణీ చేశారండి. దీనికి గానుగా వాళ్ళు రైతు దగ్గర నుంచి ఒక ఆధార్ కార్డు, అలాగే రైతు ఒక పాస్బుక్ జెరాక్స్ తీసుకున్నారు. అది కూడా ఎందుకంటే ఎకరానికి 300 మొక్కలు చొప్పున అయితే ఇచ్చారు. మొక్క బాగా నాటిన తర్వాత పంట తర్వాత మనం అమ్ముకోవాలంటే దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవి కూడా వాళ్ళే చూసుకుంటానని చెప్పి దానికి గానుగా వాళ్ళైతే పట్టా జెరాక్స్ ఆధార్ కార్డ్ జెరాక్స్ అయితే తీసుకున్నారండి. నిజంగా ఇంత మంచి పని చేపట్టి ఇంత మంచి మొక్కలు ఇచ్చిన కాపీ బోర్డు వరకు అయితే నిజంగా ధన్యవాదాలు అయితే నేను తెలుపుకుంటున్నాను ఈ వీడియో తరపున. నేనైతే ఈరోజు అయితే వాళ్ళు ఇచ్చిన మొక్కలు అయితే మా గరువుకి అయితే తీసుకొచ్చాను. ఈరోజు అయితే ఈ జాపరా మొక్కలు అయితే మా గరువులో అయితే నాటుతున్నాను. నేనైతే మా గరువులో మొక్కకి 6 అడుగులు గేపు చూసుకొని 6 అడుగుల గేపులో అయితే నేను మొక్క వేయడం జరిగిందండి. 4 వైపులు కూడా నేను మొక్కకి 6 అడుగుల గేపులో అయితే గొయ్యలు తీసి నేనైతే ఈ జాఫ్రా మొక్కలు అయితే నాటుతున్నాను. అలాగే నాతో పాటు మా ఊర్లో వాళ్ళకి కూడా కొంతమందికి అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ 300 మొక్కలు నేను ఒక్కనే వేయలేను కదండి. నేనైతే మొక్కకి 6 అడుగులు గేపు చూసుకొని అక్కడ పాయింట్లు అయితే పెట్టాను కదా. నేను పాయింట్ పెట్టిన అక్కడేమో అక్కాలు అయితే పారతో గొయ్యి తీసి ఈ విధంగా అయితే మొక్కలు అయితే వేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఈ మొక్క వేసే ముందు అయితే ఈ గరువు అయితే మెత్తగా ట్రాక్టర్తో అయితే దున్నించేసానండి. లేదంటే ఇది మొత్తం అసలు గడ్డితో అయితే ఉండింది గరువు. మొత్తం దున్నించేసి గడ్డి అంతా ఆరిపోయిన తర్వాత అయితే మేము మొక్కలు వేస్తున్నాం. చూస్తున్నారు కదా మాకు ఇచ్చిన జాపర మొక్కలు కూడా ఎలాగున్నాయో. జాపర మొక్కలు అయితే చాలా బాగున్నాయి. నేను జాపరా మొక్కలు అయితే మా గరువులో మొత్తం నాటిస్తున్నాను. చూస్తున్నారు కదా మొక్క అయితే ఎంత బాగుందో. చిన్న మొక్క అనమాట. మా అమ్మగారికి అయితే ఆరోగ్యం బాగోలేకపోయినా దగ్గరుండి అయితే అక్కలతో మాట్లాడి నీట్గా మొక్కలు అయితే నాటిస్తున్నారండి. నిజంగా కాపీ బోర్డు నుంచి ఇంత మంచి కార్యక్రమం చేపట్టి రైతులకి ఇంత మంచి మొక్కలు ఇచ్చిన కాపీ బోర్డు వారికి అయితే నిజంగా మరొకసారి అయితే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే నేను తెలుపుకుంటున్నాను. చూడండి, అలాగే నా చేతులతో కూడా నేను కొన్ని మొక్కలు అయితే నాటడం జరిగింది. చూస్తున్నారు కదా మొక్కలు బ్యాగులతోటి నల్లమట్టితోటి బ్యాగులు పట్టి మొక్కలు కూడా చాలా బాగా ఎదిగాయండి. ఇంత నీట్గా నా మొక్కలు ఎదిగించి రైతులకు ఇవ్వడం అనేది అయితే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మా ప్రాంతంలో అయితే చాలామంది తీసుకున్నారు. అలాగే మీరు కూడా కాపీ బోర్డు నుంచి కానీ లేదంటే ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ ఏదైనా మొక్కలు తీసుకొని ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇకపై నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ మంచి వస్తుంటాయి కాబట్టి మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. మరొకసారి అయితే కాపీ బోర్డు వారికి అయితే ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి ఇంకెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కాపీ బోర్డు వారికి ధన్యవాదాలు అయితే వీడియో ద్వారా అయితే నేను తెలియజేసుకుంటున్నాను.